నమస్తే నమస్తే. నమస్తే తల్లి. ఎక్కడ ఉన్నాను తల్లి కనిపిస్తుందా మీకు? నేను కనపడలేదమ్మా. వినబడుతుందా? కనబడదు. కనబడుతూ వినబడదు. ఓకే, కనబడుతుంది కానీ కనపడలేదు. ఓ కనబడుతుంది కానీ సారీ వినబడుతుంది కానీ కనబడట్లేదు. సరే కూర్చొని మాట్లాడుకుందాం ఉండండి. మీ పేరేంటి? నీ పేరు అంటే చెప్పు. అమ్మ మీ పేరు చెప్పరా? నా పేరు భూపతి శివంతులం. మీరిద్దరు అక్క చెల్లెలా? కాదమ్మా, నేను ఒక ఇంట్లోనే ఉంటాం. ఇక్కడే ఉంటాము. ఈవిడ రైతు ఆవిడే. మీరు? నేను కూరగాయలు అమ్ముతాను. మరి ఎలాగుంటున్నారమ్మా? దోమలు పాములు అన్నీ ఉన్నాయి. అన్ని పాములండి. అలాగే పడుతున్నాము అమ్మా. వస్తాయా అప్పుడప్పుడు మీ ఇంటికి పాములు విని? వస్తారు కానీ మాకు చూస్తాం కానీ అదే వెళ్ళిపోతుంటారు. ఏమైనా పెడతారు మరి భోజనం అదేని? పెట్టం. ఏముందమ్మా ఎట్టడానికి. చూసావా అమ్మ ఎప్పుడైనా పావుని? బాబుని ఎప్పుడైనా చూసావా? చూడలేదమ్మా. కళ్ళు కనబడదు కదా. అదే కదా, అవి నిన్ను చూడడానికి వస్తున్నాయి, నువ్వే చూడట్లేదు దాన్ని. అమ్మ బాగా చెప్పావు తల్లి. అంతా బూజు బూజుగా ఉంది. ఎన్ని దోమలు కుట్టేస్తున్నాయి. నేను ఇక్కడ ఉన్నాను కానీ వాచిపోతుంది కొద్దిసేపు పోతే మొహం అంతా. కానీ మీకు ఒక్క దోమ కూడా ఏం కుట్టట్లేదే? కొడతాదండి. అయ్యే కుట్టి వెళ్ళిపోతాయా? కుట్టేసి వెళ్ళిపోతాడు. మనిషికి రకతాలు తీసేస్తా. అవునా? కుడుతున్నాయి, గట్టి కుడుతున్నాయి. మీరిద్దరు ఇదే ఇంట్లో ఉంటున్నారు? ఇందులో ఉంటామమ్మా. ఓకే. ఇక్కడ పాక కట్టుకొని ఉండేదాన్నమ్మా. ఇది తమ్ముడు కొన్నాడు తలము. కొని అలా వదిలేశాడు. ఇది మనవాడేమో మా నాన్నమ్మ కాడే ఉండాలని నేను ఇక్కడ తీసుకొచ్చేసాడు. నేను ఇక్కడే ఉంటాను. ఈవిడిల్లు ఎక్కడ మరి? ఇదే ఇల్లు. ఈవిడిల్లు ఇదే. అమ్మ రొత్తలా? ఎర్రయ్యమ్మ. ఎర్రగా ఉన్నావు అందుకేనా ఏంటి ఎంత తెల్లగా ఉన్నారు? పుట్టాను అబ్బాయి, ఎప్పుడో పుట్టాను తల్లి. అలా తీసుకొచ్చి ఇక్కడ పడిచారమ్మా. కొడుకే ఉన్నాడు? కొడుకు ఉన్నాడా? ఇద్దరు కొడుకులు ఉన్నారమ్మా. మరి ఇద్దరు కొడుకులు ఉండి నువ్వేంటమ్మా ఈ పాముల గుడిసెలో ఉన్నావు? మరి ఏం చేస్తాము అమ్మా, ఇక్కడ పట్టుకొచ్చి నన్నే ఇక్కడ పెట్టారు. అయ్యో కళ్ళు కనపడు, నన్ను ఇక్కడ పెట్టారు అమ్మా. పిల్లలు నన్ను పెట్టారమ్మా. అవునా? పెట్టేది ఏదో కొన్ని మంచి ఇంట్లోనన్నా పెట్టొచ్చు కదా. పాములు చీమలు చెట్లు పెడుతున్నారమ్మా, అన్ని పెడుతున్నారు. ఏం పెడుతున్నారమ్మా? అమ్మ రోజుకి అన్నం పంపుతుంది ఈ బాబాయ్. ఈ అమ్మ ఏమన్నా నిజమేనా? కొడుకులు ఒక భోజనం తెస్తున్నారా? అన్నానికి నేను వెళ్తానమ్మా వాళ్ళ ఇంటికా? సరే, అది వెళ్ళే బదులేదు వాళ్ళ అమ్మని అక్కడే పెట్టుకోవచ్చు కదా భోజనం. పెట్టుకోలేదు. మనిషిని ఇక్కడ పెట్టి అమ్మని అక్కడ పెట్టి మిమ్మల్ని ఇక్కడ వదిలేసారా? నన్ను చూసుకోమని. మీకు జీతం ఇస్తున్నారా? నెలకా రోజుకా? నెలకి 500 ఇస్తున్నారు. ఓకే. ఇప్పుడు సాయం చేయడానికి ఈవిడికి కోసం రాకూడదు, నీ కోసం రావాలి ఇక్కడ. ఈవిడికి నీళ్ళు అన్ని పెడతానమ్మా. బట్టలు గుంజుతాను, నూనె రాస్తాను, అన్ని చేస్తాను. మీకు పిల్లలు లేరా తల్లి? మా యజమాని వైజాగ్ ఇచ్చారండి. మా యజమాని చచ్చిపోయారు. అమ్మగోరు ఇల్లు ఇది. ఇక్కడికి వచ్చేసాడన్నమాట. ఇక్కడ వంటేది ఉండదు, క్యారేజే పట్టుకొస్తుందమ్మా. మీకు ఇంకా బియ్యం ప్యాకెట్ వేద్దాం అనుకున్నా. ఇది మీకు వంట లేదు, ఏం లేదు, వండుకోవడానికి కూడా ఏం లేదు. వండుకునే వాళ్ళకి ఇస్తానులే, ఎలాగో వచ్చి మాట్లాడుతున్నాను కాబట్టి ఉత్తనే వెళ్ళకున్నా మీకు ఏదో ఇచ్చి వెళ్తానులే. నీకు ఈవిడ కూడా తోడు లేకపోతే ఏంటి నీ పరిస్థితి? మరి ఇంకా అలాగే అమ్మా, బాగా చూస్తుందమ్మా. నీ కొడుకుల కంటే బెటరేలే. వాళ్ళు చూస్తారమ్మా. ఒప్పుకోదు కొడుకులు. అవునవును అలాగే అంటావులేమ్మా. రా మరి నీ కొడుకు పేరు ఏం పేరు? నీ కొడుకు పేరు అంటే చెప్పు. సోమేశ్వరరావు అమ్మా. సోమేశ్వరరావు రమ్మన్నాడు ఇంటికి, వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటాడంట. వెళ్ళగదమ్మా. ఏమమ్మా? నాకు అవదమ్మా వెళ్ళడానికి. ఏమి ఎందుకు అవ్వదు? ఒక మాట చెప్పు. నాకు కనపడవు కదమ్మా కళ్ళు. నన్ను ఎవరు తీసుకెళ్తారు? నేను తీసుకెళ్తాను. నువ్వు తీసుకెళ్ళా రాలేనమ్మా. చస్తే సావడమే ఇక్కడ, బతికితే బతకడమే అంతే. ఆ అమ్మ చూసుకుంటుంది అన్ని. రండి. సోమలమ్మ కదా నీ పేరు? భూపతి శివంతులు. అమ్మా శివంతులు అమ్మ, నీకు ఈ రంగుట్లో ఏ రంగు నచ్చిందో చెప్పు ఫస్ట్. అలా కుదరదు చెప్పు.
మీ దయండి. నాకు అసలు దయ్య అలాంటివి ఏం లేవు, ఇంటి దగ్గర వదిలేసి వచ్చాను నేను. పోలే అమ్మ. ఇదిగో చీర, అదిగో చీర ఇస్తుంది చీర అమ్మగారు. విత్ ఇన్ సెకండ్లో ఫార్వర్డ్ చేస్తుంది ఆవిడ. అమ్మ నీకు ఏదైనా అవసరం అయితే నువ్వే ఉంచుకో, ఓకేనా? ఇక మామకేం అవసరం లేదు. ఏదైనా అవసరం అయితే వాళ్ళ కొడుకులు వచ్చి చూసుకుంటారు, సరేనా? భగవంతుడు నీకోసం నన్ను పంపించాడేమో. సరే అయితే అమ్మా, అమ్మ ఉంటాం తల్లి. నమస్కారం.